హాయ్ వ్యూవర్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ఫో బై ఇఫ్రాన్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్ అనే ఉద్యోగం కేవలం వచ్చేసి 10th క్లాస్లో మనకు వచ్చిన మెరిట్ని, అంటే మనకు వచ్చిన మార్కులను బట్టి మనకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఉద్యోగానికి సంబంధించి ఆల్రెడీ మనకి 2023లో 3 నోటిఫికేషన్లు అయితే రావడం అనేది జరిగింది. చాలా మంది అప్లై చేసుకున్నారు, చాలా మందికి జాబ్ వచ్చింది. అండ్ ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు, ఇంతకుముందు జాబ్ వచ్చిన వాళ్ళందరూ, అంటే ఇప్పుడు ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకులుగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చేసి ఇండెఫినెట్ స్ట్రైక్ అయితే చేస్తున్నారు. సో ఈ స్ట్రైక్లో వాళ్ళ డిమాండ్స్ అనేవి 8 డిమాండ్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని బట్టే నేను వచ్చేసి ఇంకా కొత్త నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకి జీడిఎస్కి సంబంధించినవి అవి రాకపోవచ్చు అని చెప్పేసి తమ్నైల్లో పెట్టడం అనేది జరిగింది. సో మనకి మార్పులు ఉండొచ్చా, ఉండకపోవచ్చా, లేకపోతే మనకు వచ్చేసి ఏంటి ఈ జీడిఎస్ యొక్క కొత్త నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్లో రావచ్చా, మనకి రాదా అనే దాని గురించి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. లాస్ట్ వరకు వీడియోని అయితే క్లియర్గా అయితే చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలా మంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే మనకి ప్రస్తుతం వచ్చేసి జీడిఎస్ యొక్క స్ట్రైక్ జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ స్ట్రైక్ ఎండ్ అయ్యేంత వరకు మనకు నోటిఫికేషన్ మీద క్లారిటీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా అయితే ఉన్నాయి. మనకి ఈ స్ట్రైక్లో మేజర్గా కానీ చూసినట్లయితే పే స్కేల్ ఇంక్రిమెంట్ చేయాలని చెప్పేసి, గ్రాటిట్యూడ్ని పెంచాలని చెప్పేసి, అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకి ఈ 4 అవర్స్ మనకి డ్యూటీ ఏదైతే ఉందో ఆ డ్యూటీని 8 అవర్స్ చేయాలని చెప్పేసి వాళ్ళు మేజర్ అయితే అడగడం అనేది జరుగుతుంది. సో ఇంకా లీవ్స్ గురించి అడుగుతున్నారు, మెడికల్ హెల్త్ గురించి అడుగుతున్నారు. సో ఇలాంటివన్నీ అడుగుతున్నారు. అండ్ అలాగే ఒక రెగ్యులర్ ఎంప్లాయీగా, సివిల్ సర్వెంట్గా పోస్టల్ గ్రామీణ డాక్ సేవకుల్ని ట్రీట్ చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్లు అయితే మేజర్గా అయితే మనకు అడగడం అనేది జరుగుతుంది డిపార్ట్మెంట్ని, జీడిఎస్ సంస్థలన్నీ కలిసి. సో మనకి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ జీడిఎస్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు కూడా కేవలం వచ్చేసి 10th క్లాస్ మెరిట్ అర్హతనే వస్తుంది. నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఎంత శాలరీ వస్తుంది, అండ్ అలాగే మనకి ఎన్ని గంటలు వర్క్ ఉంటుంది అనేది మొత్తం క్లియర్గా మనకి గ్రాట్యుటీ ఎంత ఉంటుంది ఏంటి అన్న దాని గురించి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఈ స్ట్రైక్ కంటిన్యూగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఒకవేళ స్ట్రైక్లో జరిగిన డిమాండ్స్ని కానీ డిపార్ట్మెంట్ కానీ మనకు వచ్చేసి ఫ్రెండ్స్ అమల్లో కానీ తీసుకుని వచ్చినట్లయితే సో నోటిఫికేషన్లో మార్పులు అనేవి మనం అయితే చూడడానికి అయితే ఉంటుంది. అట్లీస్ట్ 8 అవర్స్ వర్క్ అయినా, పే స్కేల్ అంటే శాలరీ ఇంక్రిమెంట్ అయినా, సో ఇలాంటి వాటిలో, లేకపోతే గ్రాట్యుటీ ఏదైతే ఉందో మనకు రిటైర్ అయిన తర్వాత వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో ఏమైనా చేంజెస్ చేసినా కూడా ప్రస్తుతం వచ్చేసి 1,50,000 రూపాయలు అయితే మనకైతే ఉంది. సో దాన్ని 5 లక్షల వరకు పెంచాలని చెప్పేసి జీడిఎస్ అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. సో వీటిలో ఏ డిమాండ్లో అయినా సరే ఒక్క డిమాండ్ అమలు చేసినా కూడా డిపార్ట్మెంట్ అనేది ఈ స్ట్రైక్ని ఆపడానికి సో మనకు అప్పుడు నోటిఫికేషన్లో మార్పులు అయితే ఉంటాయి. సో మళ్ళీ నోటిఫికేషన్లో మార్పులు ఉన్నప్పుడు నోటిఫికేషన్ని చేంజ్ చేసి ఆ రిక్రూట్మెంట్కి మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్లో ఏమైనా మార్పులు ఉంటే మార్పులు చేసి మళ్ళీ కొత్తగా ఒక రూల్స్తో పాటు మనకు నోటిఫికేషన్ తీసుకొచ్చి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ అయితే చేయాలన్నమాట. సో దీనికైతే మనకైతే టైం అయితే పట్టే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకి మొన్న కానీ అఫీషియల్ వెబ్సైట్ ఇండియా పోస్ట్ కానీ చూసినట్లయితే దాంట్లో మనకు వచ్చేసి స్పెషల్ డ్రైవ్కి సంబంధించిన ఏవైతే మనకి మెరిట్ లిస్టులు అయితే ఉన్నాయి, అంటే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి 29th ఫిబ్రవరి 2024 వరకు వచ్చేసి రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు అఫీషియల్గా అయితే చెప్పడం అనేది జరిగింది. సో మరి అలాంటప్పుడు మనకు వచ్చేసి ఈ స్పెషల్ డ్రైవ్ తర్వాత వచ్చిన షెడ్యూల్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ యొక్క కూడా మనకు అయితే రిజల్ట్ టైం అయితే ఎక్స్టెండ్ అయితే చేసే అవకాశాలు అయితే ఉంటుంది. ఆ సెలక్షన్ ప్రాసెస్ ని ఎక్స్టెండ్ అయితే చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో అలా ఎక్స్టెండ్ కానీ చేసినట్లయితే మనకి ఏదైతే నోటిఫికేషన్ అండ్ అలాగే ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకి 2024లో స్టార్ట్ అవ్వాలో అదైతే డిలే అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనకి ఈ డిమాండ్స్ వలన అండ్ అలాగే స్ట్రైక్ వలన ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మనకి తక్కువగా ఉంటాయి. అండ్ అలాగే లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే దాంతో పాటు కూడా మనకు వచ్చేసి ఈ జీడిఎస్ యొక్క మనకి రిజల్ట్ ఎక్స్టెన్షన్ టైం కూడా పెంచడం అనేది జరిగింది కాబట్టి సో మనకి వీటి రెండింటి రీజన్స్ వల్ల మేజర్గా మనకి నోటిఫికేషన్ రాకపోవచ్చు అని చెప్పేసి నేను తమ్నైల్లో పెట్టి వీడియో అయితే చేయడం అనేది జరిగింది. సో మనకి వీటి మీద ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా కూడా నేనైతే వీడియో అయితే చేస్తాను అన్నమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.